సో ఈ రోజు మన ముందుకు వచ్చారు శ్రీకాంత్ మిట్టా గారు. సార్ అచీవ్మెంట్స్ గురించి నేను మీకు షేర్ చేయబోతున్నాను. సార్ 10th క్లాస్ లోనే ఒక బుక్ రాసి ఆథర్ అయ్యారు. అదే విధంగా గుంటూరులో మాస్టర్ మైండ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన టాలెంట్ టెస్ట్ లో ఆయన గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. అండ్ 1,00,000 సంవత్సరాలైనా కూడా మనం చూసుకునే విధంగా, అది ఫాలో అయ్యే విధంగా ఒక క్యాలెండర్ ని కూడా ఆయన రెడీ చేయడం జరిగింది. ట్రైనింగ్ తన ప్యాషన్ అని తెలుసుకొని 2017 లోనే తన చదువుకున్న కాలేజ్ లో వెళ్ళి మోటివేషనల్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఆయన ఇచ్చారు. సో అదే విధంగా కంటిన్యూ అయ్యి ఎంతో మంది స్టూడెంట్స్, మోర్ దాన్ 30,000 ప్లస్ స్టూడెంట్స్ ని అడ్రస్ చేయడం జరిగింది. అదే విధంగా 35 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన కండక్ట్ చేశారు. 2018 లో టోటా పాన్ ఇండియాలో బెస్ట్ సపోర్టింగ్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. అండ్ ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ లైక్ హార్ట్ఫుల్ మెడిటేషన్, అవోపా, సికింద్రాబాద్ వాకథాన్, దీంట్లో అన్నిట్లలో కూడా యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. సో వెల్కమ్ మిస్టర్ శ్రీకాంత్ మిట్టా. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank you to Mr. Archana garu and especially thanks for Venu Kalyan garu for giving the good opportunity. సో స్టార్టింగ్ లో నేను కెరియర్ స్టార్ట్ చేసే రోజుల్లో ఒక కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ వల్ల నా లైఫ్ చాలా చేంజెస్ వచ్చాయి. అదేంటంటే, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్, యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్. షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ చేంజ్ అవ్వాలి అంటే నీ హ్యాబిట్స్ మారాలి. నీ హ్యాబిట్స్ మారాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారాలంటే నీ మైండ్ ను ట్రైన్ చేయాలి. ఎప్పుడైతే నీ మైండ్ ను ట్రైన్ చేస్తావో అప్పుడు నీ ఆలోచనలు ట్యూన్ అవుతాయి, నీ ఫ్యూచర్ మారుతుంది. Yes, this is my concept today. Train the mind and tune your thoughts. సో కాన్సెప్ట్ లోకి వెళ్ళే ముందు కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్ తో నేను మీకు షేర్ చేస్తే ఎంటైర్ కాన్సెప్ట్ మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు కనుక ఎగ్జాంపుల్స్ తెలుసుకోవాలనుకుంటే చాట్ బాక్స్ లో టీ అని టైప్ చేయండి. గుడ్ వండర్ఫుల్ రెస్పాన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎగ్జాంపుల్స్ లో మన అందరికీ తెలుసు ట్రైన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారని. ట్రైన్ కు ఫ్రంట్ లో ఏముంటుంది, ఇంజన్ ఉంటుంది, వెనకాల బాక్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బాక్సెస్ ని ముందున్న ట్రైన్ కి ఇలా కనెక్ట్ చేస్తామో అప్పుడు ట్రైన్ ముందుకెళ్తే బాక్సెస్ కూడా ముందుకెళ్తాయి. ట్రైన్ రివర్స్ వెళ్తే బాక్సెస్ కూడా రివర్స్ వెళ్తాయి. ఇన్ కేస్ ట్రైన్ ఆపేస్తే బాక్సెస్ కూడా ఆగిపోతాయి. ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఇక్కడ మీరు ఒక న్యూ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. అదేంటంటే, బాక్సెస్ లో వస్తువులు ఉన్నాయా, జంతువులు ఉన్నాయా, మనుషులు ఉన్నారా, ఎంటీనా అన్నది ఇర్రిలవెంట్. ఏదైనా ఉన్నని ఎప్పుడైతే ఈ బాక్స్ కు ఆ ట్రైన్ అనేది కనెక్ట్ చేస్తామో ఆ ఇంజన్ మొత్తం ఈ బాక్సెస్ ని కంట్రోల్ చేస్తాయి. సిమిలర్లీ మన మైండ్ కూడా అంతే. మనం ఎలాంటి ఆలోచన అయితే బయట నుంచి మనం లోపలి పంపిస్తామో అది మంచిగా, చెడ్డగా, నెగిటివా, పాజిటివా, నీ కెరీర్ ఉపయోగపడుతుందా, నీ కెరీర్ నాశనం చేస్తుందా, నిన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందా అన్నది ఇర్రెలవెంట్. జస్ట్ నువ్వు ఇచ్చిన ఆలోచన తీసుకుంటుంది, ముందుకు తీసుకెళ్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ క్లారిఫికేషన్. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అందరికీ ల్యాండ్ తెలుసు. ల్యాండ్ లో మనకు ఎలాంటి క్వాలిటీ కంటెంట్ కావాలంటే అలాంటి క్వాలిటీ సీడ్స్ వేస్తే మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు సువాసనలు ఇచ్చేటువంటి ఒక ఫ్లవర్ కావాలి అనుకున్నా. అప్పుడు నేనేం చేయాలి, దానికి సంబంధించినటువంటి సీడ్ ని భూమిలో వేస్తే డెఫినెట్ గా ఆ ఫ్లవర్ వస్తుంది. ఇన్ కేస్ నాకు తీయని ఒక ఫ్రూట్ కావాలి అనుకున్నా, అప్పుడు నేనేం చేయాలి, ఆ ఫ్రూట్ సంబంధించిన సీడ్ ని నేను భూమిలో వేస్తే ఫ్రూట్ వస్తుంది. ఓకే, అలా కాకుండా నాకు ఫ్రూట్ కావాలి కానీ నేను ఫ్లవర్ సంబంధించిన సీడ్ వేస్తే ఫ్రూట్ వస్తుందా, రాదు. ఇన్ కేస్ నాకు ఫ్లవర్ కావాలి, దాన్ని నేను ఫ్రూట్ సంబంధించిన సీడ్ వేస్తే ఆ ఫ్రూట్ వస్తుందా, రాదు. సో నువ్వు ఏదైతే ఇస్తావో అదే వస్తుంది. సిమిలర్లీ నీ మైండ్ కూడా అంతే. నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో నీ అవుట్పుట్ అనేగా ఉంటది. నీ ఇన్పుట్ నువ్వు కరెక్ట్ ఇవ్వకపోతే నీ అవుట్పుట్ కూడా కరెక్ట్ గా ఉండదు. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఇన్పుట్ ఇస్తే అంత స్ట్రాంగ్ గా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గ్రహించాలి. అదేంటంటే, ఈ ల్యాండ్ లో
మీరు సీడ్ వేస్తే దాని రిజల్ట్ వస్తుంది. కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్. ఇన్ కేస్ నువ్వు ఎలాంటి సీడ్ వేయలేదు కానీ ఈ ల్యాండ్ లో రిజల్ట్ ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఏమి యూజ్ చేయలేదు ఈ ల్యాండ్ ని, అక్కడ కొంచెం కలుపు మొక్కలు, కంప చెట్లు, ఎందుకు పనికిరాని మొక్కలు, చెత్తా చెదారంతో మొత్తం ఆ ల్యాండ్ ఆక్యుపై అవుతుంది. కరెక్ట్ ఆర్ నాట్? సో సిమిలర్లీ మన మైండ్ కూడా అంతే. మన కెరియర్ కు ఉపయోగపడే ఆలోచన చేస్తే అది తీసుకెళ్తుంది, ఏమి ఆలోచించకపోయినా అది పని చేస్తుంది. ఎందుకంటే దాని క్వాలిటీ, దాని పని ఏంటంటే ఇచ్చింది తీసుకెళ్లడం. ఈ ల్యాండ్ లో నువ్వు ఎలాంటి సీడ్ వేయకపోతే చెత్తా చెదారంతో ఎలా అయితే ఆక్యుపై చేస్తుందో, నీ కెరీర్ ఉపయోగపడిన ఆలోచన చేయకుండా నార్మల్ గా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మాకిద్దరు మేమిద్దరం ఏదో నడుస్తుంది, పొద్దున పోతాం సాయంకాలం. అంటే ఇలాంటి నార్మల్ ధోరణిలో నువ్వు అనుగుణంగా ఉంటే నీ కెరియర్ ని తప్పుదారి పట్టించే ఆలోచనలే వస్తాయి. సో ఈ రెండు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మనకు ఏమర్థం అవుతుంది అంటే, నువ్వు ఏదైతే ఇస్తావో నీ మైండ్ అదే ట్రావెల్ చేసి నీకు ఇస్తుంది. దిస్ ఇస్ ద కంక్లూజన్ పాయింట్. ఒకవేళ ఇప్పుడు చూద్దాం, మనిషికి యావరేజ్ గా 70,000 థాట్స్ చేస్తాడు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? కరెక్ట్. అంటే మీరు అనుకోవచ్చు 70,000 ఆలోచనలా అని. ఎస్. ఎలా ఉంటాయంటే ఆలోచనలు, ఆ అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటే కన్నా వైట్ కలర్ చుడీదార్ వేసుకొని రోజ్ ఫ్లవర్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందప్ప. ఇతను టీషర్ట్ వేసుకుంటే కన్నా గల్ల చొక్కా వేసుకొని సెంటర్ కు పాపిడి తీస్తే హ్యాండ్సమ్ గా ఉంటాడు. 10కి 3 చంకలే, 10కి 3 చంకలే, 10కి 3 చంకలే అంటే చూడండి, ఇంత చిన్న చిన్న నీ చుట్టూ తిరిగే ఆలోచనలన్నీ కౌంట్ చేసుకుంటూ పోతే 70,000+ థాట్సే మనం చేస్తున్నాము. మన గుండెల మీద మనం చేసుకొని ఆలోచిద్దాం మిత్రమా. ఏ ఒక్క 10% అనా మనం ఆలోచించే రోజు ఆలోచనలో మన కెరీర్ కు ఉపయోగపడుతున్నాయా? నో. 63,000 పైనే మనకు అన్నెసెసరీ థాట్స్ తో మన లైఫ్ లీడ్ చేస్తున్నాం. అన్ని ఆలోచనని మన కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం కన్వర్ట్ చేసుకోగలిగితే ఈ భూమి మీద మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. సో మరి అది ఎలా సాధ్యం? సింపుల్ టెక్నిక్ అండి, చాలా సింపుల్ టెక్నిక్, సింపుల్ స్ట్రాటజీ మీరు ఫాలో అయితే మీకు ఉన్న 75,000 ఆలోచనలన్నిటినీ కూడా చాలా ఈజీగా మీ కెరియర్ పాయింట్ ఫోకస్ చేయొచ్చు. మరి అలాంటి స్ట్రాటజీ తెలుసుకోవాలనుకుంటున్నారా? సో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సింపుల్ అండి. ఒక 2 సిచ్యువేషన్స్ చెప్తాను. ఈ 2 సిచ్యువేషన్స్ కన్నా మీకు బాగా అర్థమైతే స్ట్రాటజీ వచ్చేసే. అదేంటంటే చాలా క్లియర్ గా వినండి, చాలా సింపుల్. ఇది కూడా ఒక స్ట్రాటజీనేనా అనిపిస్తుంది మీకు, అంత సింపుల్. చూడండి, ఒక అన్నోన్ పర్సన్ మన ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. మనం ఏం చేస్తాం? డోర్ ఓపెన్ చేయకుండా ఎవరండి అంటాం. నేనమ్మా రంగారావు అంకుల్ని, మీ నాన్నగారు ఉన్నారా? అంకుల్ మా నాన్నగారు లేరండి, ఊరికి వెళ్ళారు, రేపు మార్నింగ్ వస్తారు. ఓకే అంకుల్ అని అతను వెళ్ళిపోతాడు, మనం వచ్చేస్తాం. కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఇస్ ద సిచ్యువేషన్ 1. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ చూద్దాం. మన ఫ్యామిలీ ఫ్రెండ్ వచ్చాడు, డోర్ కొట్టాడు. ఎవరండి అని అడుగుతాం. నేనమ్మా రాజేష్ను, మీ నాన్నగారి ఫ్రెండ్ను అన్నా. ఓ రాజేష్ అంకుల్ మీరా, రండి రండి అని డోర్ ఓపెన్ చేసి, రండి అంకుల్ బాగున్నారా, ఆంటీ బాగుందా, సుష్మా ఏం చేస్తుంది, రాజేష్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యి ఉంటాడు నాకు తెలుసు, రండి కూర్చోండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా, అందరూ బాగున్నారు కదా అంటే మనకు తెలిసిన పర్సన్ లోపలికి వస్తే మాటకు మాట కలిపి డిస్కషన్ చేస్తాం. దిస్ ఇస్ ద సిచ్యువేషన్ 2. ఈ 2 సిచ్యువేషన్లు మీకు అర్థమైతే చాట్ బాక్స్ లో ఏ అని టైప్ చేయండి. ఈ 2 సిచ్యువేషన్లు మీకు అర్థమైతే చాట్ బాక్స్ లో ఏ అని టైప్ చేయండి. సూపర్. ఇదేంటి స్ట్రాటజీ? అదేంటి మీ కంటెంట్ కు ఈ సిచ్యువేషన్ కి సంబంధం ఏముంది అనుకుంటున్నారా? వెయిట్, చాలా సింపుల్. ఎప్పుడైతే నువ్వు ఒక అన్నోన్ పర్సన్ కానీ నోన్ పర్సన్ కానీ లోపలికి వచ్చేటప్పుడు నువ్వు డిస్కషన్ చేస్తావే, సిమిలర్లీ
సిమిలర్లీ బయట నుంచి వచ్చే ఆలోచనను కూడా నువ్వు అలాగే ట్రీట్ చేయి. బయట నుంచి ఒక ఆలోచన వస్తుంది, 10కి 3 జంకలే, 10కి 3 జంకలే, 10కి 3 జంకలే. 10కి 3 అమ్ముతేనేమి, 5 అమ్ముతేనేమి నీకు ఎదురుగా ఏమైనా ఉపయోగపడుతుందా? నో వే. అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటేనేమి, వైట్ కలర్ చుడీదార్ వేసుకుంటేనేమి నీ కెరీర్ ఉపయోగపడుతుందా? నో వే. ఆ అబ్బాయి టీ షర్ట్ వేసుకుంటేనేమి, కలర్ చొక్కా వేసుకుంటేనేమి నీ కెరీర్ ఉపయోగపడుతుందా? నో వే. మరి ఎందుకు మనం ఫోకస్ చేస్తున్నాం? ఒక అన్నోన్ పర్సన్ లోపలికి వచ్చేటప్పుడు మనం ఆలోచించి అతను మనకు సంబంధం లేదు అన్నోన్ పర్సన్ అని చెప్పి తిరిగి పంపించే ఏ విధంగా చేశామో అలాగే బయట నుంచి ఒక ఆలోచన వస్తే ఆపి దాంతో డిస్కషన్ చేయండి. నేను చదువుతున్నాను, టీవీలో 2 యాడ్స్ వచ్చాయి. నెంబర్ 1 యాడ్ చదువుతున్నాను, 2 యాడ్స్ వచ్చాయి. ఒకటి, మీరు 9 o'clock కొత్త సీరియల్ ప్రారంభమైపోతుంది, ఈ రోజు నుంచే బీ రెడీ అన్నారు. నీ చదువుకు ఆ సీరియల్కి ఏమైనా సంబంధం ఉందా? నో. ఇక్కడ 2వ యాడ్ చూశాడు, మీరు జీవితంలో మారాలి అనుకుంటే ఈ సెమినార్ అటెండ్ అవ్వండి, జూమ్ ఐటీ డీటెయిల్స్ ఇక్కడ కనబడుతున్నాయి, షార్ప్లీ 7 o'clock మీ టీవీలో అని అన్నారు అనుకోండి. దట్స్ ఇంపార్టెంట్ టు యువర్ కెరియర్. ఎప్పుడైతే నువ్వు ఒక ఆలోచన సెలెక్ట్ చేసుకొని నువ్వు వెల్కమ్ చెప్తావో అదే నీకు ముందుకు తీసుకెళ్తుంది. నువ్వేం చేస్తున్నావు? వచ్చిన ఆలోచనలన్నిటిని లోపల వేసుకుంటూ నీ మైండ్ ని ఒక డస్ట్బిన్ చేస్తున్నావు. 60,000 కాదు 70,000 ఆలోచనలు కూడా నీ కెరీర్ కు ఎలాంటి ఉపయోగపడట్లేదు. మరి దీన్ని అలా ఎలా మార్చాలి? సింపుల్. నువ్వు వచ్చే ఆలోచనతో ఆపి డిస్కస్ చేయి. నువ్వు నాకేం ఉపయోగపడతావు, నా కెరీర్ కి ఎందుకు వస్తున్నావు, ఎందుకో అని డిస్కస్ చేయి. నీ కెరీర్ కు ఉపయోగపడుతుంది నువ్వు అనుకుంటే వెల్కమ్ చేయి. అలాంటి ఆలోచన విధానం కొద్దిగా ఇది మొదట్లో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇదంతా నేను బుక్లలో చదివి యూట్యూబ్ లో చూసి మీకు చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. డే 1 లో నేను తెలుసుకున్న ప్రతి పాయింట్ నా ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకుని నేను మీకు చెప్తున్నాను. మొత్తం మీద మనకు వచ్చే ఆలోచనలు ఎప్పుడైతే ఈ అన్నెసెసరీ థాట్ రేషియోని తగ్గించుకుంటూ పోయి దాని ప్లేస్ లో నువ్వు నీ కెరీర్ ఉపయోగపడించే ఆలోచనలు కనుక చేస్తే డెఫినెట్ గా నువ్వు అద్భుతమైన రిజల్ట్ చూస్తావు. ఈ టెక్నిక్ కేవలం స్టూడెంట్స్ కు మాత్రమే కాదు, ఎంప్లాయీస్ కి, జాబ్ హోల్డర్స్ కి అండ్ బిజినెస్ మ్యాన్స్ కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్. సో ఇప్పుడు సింపుల్ గా మీకు కొంతమంది సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్స్ చూస్తాం. అంటే యాంకరింగ్ ఫీల్డ్ లో టాప్ మోస్ట్ పర్సన్ ఎవరు? ఆబ్వియస్లీ సుమా. ఎంతో మంది యాంకర్లను క్రాస్ చేసి తన తరువాత వచ్చే యాంకర్లకు రోల్ మోడల్ గా నిలబడింది. ఎలా? సేమ్ స్ట్రాటజీ, అంతే. ఆమె ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది, రేపొద్దు ప్రోగ్రామ్ అంటే ఈవెన్ 10 minutes గ్యాప్ దొరికినా కూడా నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ ఉందని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కార్ లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా కార్ లో ఆ షెడ్యూల్ ఓపెన్ చేసి డైలాగ్స్ అన్ని రివిజన్ చేసుకుంటుంది. అంత సింగిల్ 1 minute కూడా ఆమె తన కెరియర్ మీదే ఫోకస్ చేస్తుంది. ఎంత కమిట్మెంట్ తెలుసా? ఓసారి స్టార్ మహిళలో వాళ్ళ చిన్న కూతురికి జ్వరం వస్తుంటే జస్ట్ ఫోన్ చేసి చెప్పచ్చు, ఆ యూనిట్ గారు నేను ఈ రోజు షూటింగ్ చేయట్లేదు, మా అమ్మాయికి జ్వరం వస్తుంది. బట్ ఆమె డెడికేషన్ చూడండి. అంత జ్వరం వస్తున్నా కూడా ఆ చిన్న పాపని తీసుకొని వచ్చి ఆ పోడియం ఉంటుంది కదా యాంకర్ దగ్గర, పోడియం లోపల కింద పడుకోబెట్టి ఆమె సెషన్ చేసింది. దట్స్ ద కమిట్మెంట్. ఒక్కసారి నేను మాట ఇచ్చారంటే ఫిక్స్. అలాంటి కమిట్మెంట్ ఎట్లా వస్తుంది? ఎప్పుడైతే నీ ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకొని నీ మీద నువ్వు ఫోకస్ చేసి నీ కెరీర్ ఏం కావాలో నువ్వు తెలుసుకొని దాని మీద వర్క్ చేసినప్పుడే ఆ డెడికేషన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ అన్నీ వస్తాయి. నెక్స్ట్, రాజమౌళి సక్సెస్ఫుల్ మోస్ట్ డైరెక్టర్ ఎలా అయ్యాడు? ప్రాణం పెట్టేస్తాడు. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఫిక్స్. ప్రతిరోజు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా కూడా అక్కడి నుంచి తన సినిమాకు రిలేటెడ్ చేసుకుంటాడు. అంత ప్రాణం పెడుతున్నాడంటే ఆ టోటల్ ప్రాజెక్ట్ టైం అంతటిని ఎవ్రీ మినిట్ వాళ్ళు ఫోకస్ చేస్తారు. కారణం వాళ్ళకి అన్నెసెసరీ థాట్స్ ను డే 1 లో రిడ్యూస్ చేసుకొని వాళ్ళకి అవసరం ఉన్నవి మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. ఇంకొక సింపుల్ పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను, వండర్ఫుల్. నేను ఎప్పుడైనా నాకు కూడా కొంచెం డౌట్ అనిపిస్తే నాకు ఆ పర్సన్ లైఫ్ స్టైల్ చదువుతాను. జస్ట్ 11 years కుర్రోడు అండి,
జస్ట్ 11 years అంటే ఎంత ఏజ్ ఉంటుంది? హార్డ్లీ 6th క్లాస్ చదువుతుంటాడు. అందరిలాగే స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు. బట్ ఆ కుర్రోడు ఏం చేస్తాడో తెలుసా? ఎందుకు మనం ఇంజనీర్స్ బయట ఫారెన్కి వెళ్ళి జాబ్ చేస్తున్నాడని ఆలోచించాడు. గూగుల్లో పెట్టి సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసి ఈ రీజన్ అని ఐడెంటిఫై చేశాడు. తనకు డిజైనింగ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఆ డిజైనింగ్ లో డైలీ 1 hour వర్క్ చేసుకుంటూ పోయి ఎక్స్పర్ట్ అయిపోయాడు. అతను ఈ రోజు ఏం చేస్తున్నాడు తెలుసా? 9th to 10th క్లాస్ కాదండి, బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాడు. 11 years కుర్రోడు. బట్ అతను చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాం? కారణం మనకు వచ్చిన ఆలోచనలన్నిటిని లోపలికి పంపించుకుంటూ పోతే, మన దగ్గర ఉన్న డస్ట్బిన్ ఫుల్ చేసేసుకుంటే మన కెరీర్ ఉపయోగపడే ఆలోచన లోపలికి పోదు కదా. అందుకే లోపలికి పంపించే ప్రతి ఆలోచనను కూడా మనం అన్నిటిని వేసుకోకుండా బయట డైవర్ట్ చేసి అన్నెసెసరీ థాట్స్ ని తగ్గించుకుని లోపలికి వాల్యుబుల్ థాట్స్ ను పెట్టుకుని నువ్వు ఫోకస్ చేసి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా సో దిస్ ఇస్ ఎంటైర్ కాన్సెప్ట్. సో జస్ట్ 2 minutes లో ఈ రోజు చెప్పిన ఎంటైర్ సెషన్ అంతా నేను మీకు సమ్మరైజ్ చేసేస్తాను. ఆర్ యు రెడీ? ఒకవేళ మీరు రెడీగా ఉన్నట్లయితే చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. బీ కేర్ఫుల్, ఎందుకంటే 2 minutes, ఈ 2 minutes మీ జీవితాలే మారిపోతాయి. నేను కెరియర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్ లో ఒక కొటేషన్ చదివాను. You cannot change your future, you can change your habits. Your habits will change your future. నీ ఫ్యూచర్ మారాలి అంటే నీ హ్యాబిట్స్ మారాలి. నీ హ్యాబిట్స్ మారాలి అంటే నీ ఆలోచన విధానం మారాలి. నీ ఆలోచన విధానం మారాలంటే నీ బ్రెయిన్ ని, నీ మైండ్ ని ట్యూన్ చేసుకోవాలి. నీ మైండ్ ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటావో అప్పుడు నీ ఆలోచనలు డెఫినెట్ గా సెట్ అయితే నీ ఫ్యూచర్ మారిపోతుంది. సో సింపుల్ గా 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒకటి ట్రైన్, ఒకటి ల్యాండ్. ట్రైన్ ఏం చేసింది? బోగీలు కనెక్ట్ చేస్తే ట్రైన్ ఎలా ఎంత ముందుకెళ్తుంది, రివర్స్ కెళ్తే రివర్స్ వెళ్ళిపోతుంది. సిమిలర్లీ ల్యాండ్ లో కూడా మనం ఎలాంటి సీడ్స్ వేస్తే అలాంటి రిజల్టే వస్తాయి. నువ్వు ఏమి వేయకపోయినా అక్కడ రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ నీ కెరీర్ ఎందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఒక మనిషి 70,000 థాట్స్ చేస్తాడు. 70,000 థాట్స్ లో ఎందుకు ఉపయోగపడిన థాట్స్ అవన్నీ. సో మన కెరియర్ కు ఉపయోగపడే థాట్స్ మాత్రమే మనం ఫోకస్ చేయగలిగితే ఎనర్జీగా డబల్ స్పీడ్ తో మనం వాటి మీద వర్క్ చేసి ఒక సబ్జెక్ట్ లో మనం మాస్టరీ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మన అన్నెసెసరీ థాట్స్ తగ్గించుకోవాలి అంటే ముందు నువ్వు ఆ ఆలోచనతో కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేట్ కావాలంటే ఎలా? 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒక అన్నోన్ పర్సన్ వస్తే లోపలికి మనం రిసీవ్ చేసుకునేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసి లోపలికి రమ్మని చెప్తాం. అన్నోన్ పర్సన్ మనకు సంబంధం లేదంటే బయటికి ఎలాగో పంపిస్తామో అలాగే నీకు వచ్చే ప్రతి ఆలోచనను లోపలికి పంపించకుండా ముందు కమ్యూనికేట్ కావాలి. నీకు ఎంతవరకు నా కెరియర్ కు ఉపయోగపడతావు, ఎంతవరకు నువ్వు నా కెరియర్ ను డిజైన్ చేస్తావు, నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తావు, ఈ రోజు నన్ను 10 మందికి ఇన్స్పిరేషన్ గా తయారు చేస్తావు అంటే నువ్వు ఆలోచించే ఆలోచన మీదే ఆధారపడి ఉంటది. ఎప్పుడైతే ఈ రేషియో నువ్వు తగ్గించుకొని నీ ఆలోచన మీద ఫోకస్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా నువ్వు ఫ్యూచర్ లో మంచి సక్సెస్ ని సాధిస్తావు. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక పాయింట్ అయితే మీకు చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే ఈ ఆలోచన విధానం రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతున్నాం కదా, ఈ ప్రాక్టీస్ ని 21 days కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ ఆలోచన విధానం మీ మైండ్ ఒక ట్యూన్ చేసుకుంటుంది. ఆ ట్యూన్ మీకు హ్యాబిట్ గా మారుతుంది. అలాగే 21 days నుంచి 90 days కంటిన్యూగా పనిచేస్తుంటే వెళ్ళండి, మీ హ్యాబిట్ మీ లైఫ్ స్టైల్ అవుతుంది. ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్ మీ ఆలోచన విధానం 2 సేమ్ అయ్యాయి అనుకోండి, మీ ఆలోచన విధానం మీ మైండ్ సెట్ మీ లైఫ్ స్టైల్ సేమ్ అయ్యాయి అనుకోండి, ఈ భూమి మీద మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. దిస్ ఇస్ మై కంక్లూజన్. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు మహేష్ గారు. Yes, thank you so much, Srikanth garu, for your wonderful speech and wonderful presentation. Thoughts ఎలా ట్యూన్ చేసుకోవాలి అండ్ మైండ్ ఎలా ట్రైన్ చేయాలని చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అండ్ పార్టిసిపేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ అవుతుంది విత్ శ్రీకాంత్ గారితో, మీకు ఏమైనా ఇప్పుడు జరిగినటువంటి సెషన్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే మీ మైండ్ ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, మీ థాట్స్ ని ఎలా ఇంకా ట్యూన్ చేసుకోవాలి అని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ టైప్ చేయండి. సో వాటికి సార్ ఆన్సర్ చేస్తారు డెఫినెట్ గా. మీరు చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ టైప్ చేయండి, నేను
చూసి సార్ కి క్వశ్చన్ అడుగుతాను, దానికి సార్ ఆన్సర్ చేస్తారు. కమాన్ ప్లీజ్. సార్ ఇక్కడ మౌర్య గారు అడుగుతున్నారు ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ టు ఐడెంటిఫై అవర్ టాలెంట్ అని అడుగుతున్నారు. ఓకే, గుడ్ క్వశ్చన్. టాలెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సింపుల్ అండి. మీకు టాలెంట్ అనేది ఎలా మీకు ఐడెంటిఫై అవుతుందంటే, మీరు ఏదైతే బాగా రాణించారనుకోండి అదే మీ టాలెంట్. ఇప్పుడు టాలెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టాలెంట్ మీనింగ్ అంటే అన్ని సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చిందో లేదా ఒక అచీవ్మెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, దట్స్ ఏ టాలెంట్. సో మీరు ఫస్ట్ ఏ దాంట్లో అయితే మీరు హైలైట్ అవ్వాలనుకుంటారో దాన్ని ఫోకస్ చేయండి. ఇంతవరకు ఆల్రెడీ ఎవరైతే అందులో సర్వైవ్ అయ్యి సక్సెస్ సాధించారో వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసుకోండి. వాళ్ళు ఇవి చేయడం వల్ల టాలెంట్ ప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యారు. మనం అలాంటి స్ట్రాటజీస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి. టాలెంట్ అన్నది ఒక జస్ట్ కొలబద్దం అని మాత్రమే, కానీ టాలెంట్ కు ఎగ్జాక్ట్ గా ఇదేం చెప్పేది అనుకుంటుంది. మనం అనుకున్న పని అనుకున్న విధంగా అనుకున్న స్థాయిలో చేసుకుంటూ వెళ్ళిపోతే అదే సక్సెస్. అక్కడ సక్సెస్ వచ్చిందనుకో అప్పుడు ఏమంటుంది సొసైటీ, వాళ్ళకి చాలా టాలెంట్ ఉందిరా అందుకే వాడు సక్సెస్ అయ్యాడు అంటారు. సో మనం కూడా మనం ఏం చేస్తున్నామో ఎలా చేయాలనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుని కనుక మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే చిన్న చిన్న సక్సెస్ లన్నీ కలుపుకుంటూ పోతే సొసైటీ మనం రికగ్నైజేషన్ ఇచ్చేదే టాలెంట్. దట్స్ ఇట్ అండి. మీరు చిన్న చిన్న స్ట్రాటజీస్ వేసుకోండి, చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మీకు దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా లోపల ఏమున్నా కూడా మీరు కరెక్ట్ గా మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. ఇండైరెక్ట్ గా మీకు లోపల టాలెంట్ నథింగ్ బట్ మీకు ఒక స్కిల్ అది పెరిగిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. యా సూపర్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అండ్ ఇక్కడ ఇంకొకరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, సో మనలో ఉన్నటువంటి మనకు వచ్చే నెగిటివ్ థాట్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని క్వశ్చన్ అడుగుతున్నారు. సింపుల్. నెగటివ్ థాట్స్ అనేది మనకు మాత్రమే తెలుసు, మైండ్ కు తెలియదు. ఇక్కడ సిగరెట్ తాగేవానికి సిగరెట్ అనేది పాజిటివ్ థాట్, కరెక్ట్. ఇక్కడ మనకు నెగిటివ్ థాట్. సో ఏది నెగిటివ్ ఏది పాజిటివ్ ఐడెంటిఫై చేయి, దాన్ని అవాయిడ్ చేయడానికే ఈ టెక్నిక్. నీ కెరియర్ కు ఎందుకు ఉపయోగపడే ఆలోచన చేస్తే నీ కెరియర్ నార్మల్ గా వెళ్ళిపోతుంది, ఎవరు చూడకుండా అసలు మధ్యలోనే డ్రాప్ అయిపోతుందని ఆలోచన. నెగిటివ్ థాట్స్ ఎప్పుడైతే మనం చేసుకుంటూ పోతామో మనకు ముందుకు వెళ్ళే కొద్దీ కెరియర్ గ్రోత్ అనేది ఉండదు. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలంటే పూర్తిగా దాని నుంచి మనం పాజిటివ్ ను రీప్లేస్ చేయాలి. దీని సింపుల్ టెక్నిక్. నువ్వు మెడిటేషన్ అలాంటివి ఏమైనా చేస్తే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, లోపల ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు నీకు ఏది మంచిది ఏది చెడ్డదని తెలుస్తుంది. నీకు ఇది పలాంది నెగిటివ్ పలాంది చెడ్డదని తెలిస్తే నువ్వు కొంచెం రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దాని ప్లేస్ లో వేరేది రీప్లేస్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగారో వాళ్ళు బాగా ఫోకస్ చేయండి. ఎవరైతే ఈ నెగిటివ్ థాట్ ను రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాని ప్లేస్ లో ఒక పాజిటివ్ థాట్ తెచ్చి పెట్టాలి. జస్ట్ నువ్వు రిమూవ్ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ పాజిటివ్ చేయకుండా ఇంకొకటి చేరింది అనుకో, టూ డేంజర్ టు యువర్ కెరియర్. నెగిటివ్ పంపించుకుంటూనే ఒక పాజిటివ్ తీసుకొచ్చి కూర్చోబెడితే కొంతకాలానికి ఎంటైర్ మొత్తం నీ 24 hours లైఫ్ స్టైల్లో నెగిటివ్ ఛాన్స్ లేకుండా, అన్నెసెసరీ థాట్స్ ఛాన్స్ లేకుండా పూర్తిగా నీ కెరియర్ ఒక ముందుకు తీసుకెళ్లే థాట్సే ఉంటాయి. సో స్లోగా మీరు ఫోకస్ చేసేటప్పుడు నెగిటివ్ థాట్ ని ఒక్కొక్కటి ఈరోజు 10 రిమూవ్ చేయండి, రేపు ఒక 15 నెగిటివ్ రిమూవ్ చేయండి. అలా కొంత నువ్వు రిమూవ్ చేసుకుంటూ వెళ్తే దాని ప్లేస్ లో పాజిటివ్ థాట్స్ ఇన్స్టెంట్ చేస్తే కన్నా డెఫినెట్ గా మనం ఒక రోజు పూర్తిగా దాన్ని నెగిటివ్ ను అవాయిడ్ చేయొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇంకొకరు అడుగుతున్నారు ఏంటంటే, సార్ 21 days ఛాలెంజ్ తీసుకొని మేము ముందుకెళ్ళేటప్పుడు ఒకవేళ 21 days మధ్యలో మేము ఒకవేళ డిస్ట్రాక్ట్ అయితే కనుక సో మళ్ళీ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. సింపుల్ అండి. 21 days ఎవరైతే కంటిన్యూగా చేస్తారో దాని వెనకాల సైంటిఫిక్ ప్రూఫ్ అయిందనమాట. మన మైండ్ ఆ యాక్టివిటీకి ట్యూన్ అవ్వాలి అంటే 21 days పడుతుంది. ఇన్ కేస్ నువ్వు 20 days చేసావు 21 చేయలేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. ఇన్ కేస్ 1 week చేసావు, 8th day సినిమా వస్తుందో లేకుంటే వంట సీరియల్ వస్తుందనో, ఏదో ఒక రీజన్ తో కడుపు వస్తుందనో జ్వరం వస్తుందనో, ఏ ఒక్క రీజన్ తో ఒక్క రోజు నువ్వు బ్రేక్ చేసినా కూడా నెక్స్ట్ మళ్ళీ 21 days కంటిన్యూ చేయాల్సిందే.
ఎప్పుడైతే 21 days చేసుకుంటూ వెళ్తావో అప్పుడు మన మైండ్ ఆ యాక్టివిటీకి ట్యూన్ చేసుకుంటుంది. ఇప్పుడు సింపుల్ అండి, ఫస్ట్ మనం జాబ్ చేస్తున్నాం ఏదైనా కానీ, ఏదో ఒక సబ్జెక్ట్ చదువుతున్నాం, నీ ఫస్ట్ అటెంప్ట్ లోనే మైండ్ కి ఎక్కుతుందా? ఆ ఫస్ట్ జాబ్ నీ బాడీకి మొత్తం నువ్వు జాబ్ స్టైల్ కి ఫిట్ అవుతావా? లేదు, కొంత ట్రావెల్ చేస్తావు. అలాగే మన మైండ్ ఒక యాక్టివిటీకి ట్యూన్ చేసుకోవాలంటే 21 days. ఇది నువ్వు నేను ఎక్కడో చూసింది కాదు, సైంటిఫిక్ గా ప్రూవ్ చేసింది. ఎంతో మంది ఎక్స్పర్ట్స్ దీని మీద వర్క్ చేసి ఫైనల్ రిజల్ట్ తీసుకొని ఇది ఫండా అని చెప్పి క్రియేట్ చేసింది అనమాట. సో మధ్యలో డ్రాప్ అయితే డెఫినెట్ గా day 1 నుంచి మళ్ళీ కంటిన్యూగా చేసుకుంటూ పోవాల్సిందే. సూపర్ సార్, సూపర్. అండ్ ఇక్కడ ఒకరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే, సార్ నా లైఫ్ లో ప్యాషన్ ఎలా గుర్తించాలో నాకు అర్థం అవ్వట్లేదు, కొంచెం ప్యాషన్ ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పండి సార్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ సింపుల్ అండి, సింపుల్. ప్యాషన్ అంటే సింపుల్ అండి. ఇప్పుడు నిద్రపోతున్నా, నిద్ర నిద్రపోని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు సెషన్ ఉందని చెప్పి లాస్ట్ 5 days బ్యాక్ మాకు ఫిక్స్ అయింది. 5 days నేను నిద్రపోతున్నాను కానీ నన్ను నిద్రపోనియట్లేదు. సో ఆ ప్యాషన్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఏదైతే వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ చేసేటప్పుడు తొందరగా డివైడ్ అవ్వకపోవడము, లేకపోతే దాని నుంచి బయట పడదామనే ఆలోచన రాకపోవడము, ఇంకా కొంతసేపు అయినా సరే చదువుతుంటారు, కరెంట్ పోతుంది కానీ మీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఛార్జింగ్ లైట్ పెట్టుకొని చదువుతాం. కొన్ని పనులు చేస్తుంటాం, నిద్ర అనుకోము, తిండి అనుకోము, బ్రష్ ఏమనుకోము, గంటలు చేసుకుంటూనే పోతుంటాం. ఎప్పుడైతే నీ బాడీ అలసిపోకుండా నువ్వు వర్క్ చేసుకుంటూ పోతుండా కొద్దీ నీ బాడీ నీ మైండ్ నీకు సపోర్ట్ చేస్తుందో, దట్ ఈస్ యువర్ ప్యాషన్. ఒక గంట చదివి వదిలేసావు అనుకో, అయిపోయిందంటే అయిపోయి లేదు. బట్ నువ్వు పొద్దునుంచి సాయంకాలం వరకు నువ్వు చేస్తున్నా కూడా నువ్వు తట్టు తిండికి నువ్వు టైం అనుకోవట్లేదు, నిద్ర నీకు అనుకోవట్లేదు, నీ బాడీ సహకరిస్తుంది, నీ మైండ్ సహకరిస్తుంది అంటే దట్ ఈస్ యువర్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఐడెంటిఫై చేసి 21 days వర్క్ చేయండి. మీ హ్యాబిట్ మారుతుంది, మీ లైఫ్ స్టైల్ మారుతుంది. నెక్స్ట్ మీ లైఫ్ లో మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఐడియల్ గా మారుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, సో క్వశ్చన్ ఏంటంటే, మా అందరి తరపు నుంచి నేను అడుగుతున్నాను సార్. క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది కొంతమంది ఇక్కడ డ్రాబ్యాక్ లో ఉంటారు సార్. ఎలా అంటే, సో చాలా మందికి అనిపిస్తుంటది నేను పాజిటివ్ గా ఆలోచించాలి, పాజిటివ్ గానే ఆలోచించాలి, పాజిటివ్ గానే థాట్స్ తెచ్చుకోవాలి, నా లైఫ్ లో ఉపయోగపడే ఆలోచనలు నేను తెచ్చుకోవాలి అని చెప్పేసి అందరూ స్ట్రాంగ్ గా అనుకుంటారు. బట్ ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. అంటే ఇలా నన్ను చాలా మంది కూడా క్వశ్చన్స్ ఇలా చేస్తుంటారు అనమాట. సార్ మేము అనుకుంటాం సార్, మస్తు పాజిటివ్ ఆలోచించాలనుకుంటాం, కానీ ఏం అర్థమైతే సార్ అలా జరిగిపోతుంది అంతే, ఇంకా నెగిటివ్ థాట్స్ అట్లా వచ్చేస్తున్నాయి సార్, ఏం చేయాలి సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. దానికి మీరు ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వగలుగుతారు ప్లీజ్ దయచేసి? సింపుల్ అండి, చాలా సింపుల్. మీరు వర్క్ చేసుకుంటూ పోయే కొద్దీ ఎక్కడైతే నెగిటివ్ వచ్చి మిమ్మల్ని డైవర్ట్ చేస్తుందో అక్కడ స్టక్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనకు 3 సిగ్నల్స్ ఉంటాయి, రెడ్, ఎల్లో, గ్రీన్. రెడ్ ఏంటి? స్టాప్. ఎల్లో ఏంటి? రెడీ టు మూవ్. గ్రీన్ ఏంటి? మూవ్. జస్ట్ లైక్ ఇదే ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైతే స్ట్రక్ అవుతారో అప్పుడు ఆలోచించండి. ఎప్పుడైతే మీ మైండ్ డైవర్ట్ అయిపోతుందో నెగిటివ్ వైపుకు, ఆగిపోండి. రెడ్ సింబల్, ఎల్లో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. నేను డైవర్ట్ అయిపోతున్నా. సో ఎందుకంటే నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ పోతే, నిన్నటికి ఈ రోజుకి రేపటికి ఇలా కంప్లీట్ చేసుకుంటూ పోతే ప్రతి ఆలోచన నువ్వు ఐడెంటిఫై చేసుకుంటావు. ఎక్కడ నువ్వు డివైట్ అయిపోతున్నావో ఐడెంటిఫై చేయి, అక్కడ కొంచెం స్ట్రాంగ్ గా నువ్వు నిన్ను మోటివేట్ చేసుకో, లేదా నిన్ను ఒక గైడ్ ను కలువు. సార్ నేను ఇక్కడ డివైట్ అయిపోతున్నా, నేను ఏం చేయాలని ఒక గైడ్ ను, ఎప్పటికైనా ఒక మనిషి ఒక మెంటర్ ని, ఒక గైడ్ ని ఫాలో అవ్వాల్సిందేనండి. ఇక్కడ ఎప్పుడైతే మనం డివైట్ అయిపోతున్నామో ఈ మెంటర్ ఏం చేస్తాడంటే మనం డివైట్ అవ్వకుండా సెట్ చేస్తాడు. దట్స్ ద ప్రిన్సిపల్, మెంటర్ యొక్క గొప్పతనం అన్నమాట. సో ఎప్పుడైతే మనం డివైట్ అవుతున్నామో అప్పుడు మనం కొంచెం అలర్ట్ గా ఉండి రెడ్ సిగ్నల్ లాగా ఆగి, ఓ నేను డివైట్ అవుతున్నా, జాగ్రత్తగా ఉండాలి అని మనల్ని మనం పుషప్ చేసుకోవాలి. అందుకే మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన మోటివేషన్ బయట నుంచి కాదండి, లోపలే మనల్ని మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో అప్పుడు బయట నుంచి డిపెండ్ అవ్వకుండా ఎంత నెగిటివ్ అయినా కూడా వెంటనే పాజిటివ్ గా కన్వర్ట్ అవుతాం. ఇది ఎలా అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ నువ్వు రీడింగ్ చేసుకుంటూ పోతే ఆ లోపల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు డివైట్ అయ్యే మూమెంట్ లో మళ్ళీ నువ్వు కూడా
కరెక్ట్ గా పాజిటివ్ లెక్క ఆలోచించే ఛాన్స్ ఉంటది. సో మనం ఏం చేయాలంటే ఎక్కడైతే డివేట్ అవుతున్నామో అక్కడ ఆగి ఆలోచించి డివేట్ నుంచి మళ్ళీ పాజిటివ్ గా ట్రాక్ లోకి వచ్చిన తర్వాత గ్రీన్ సిగ్నల్ అయితే ముందుకెళ్తాం కదా, అలా ముందుకు వెళ్ళాలి. అంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఆలోచించుకుంటూ గమనించుకుంటూ పోవాలి. దట్స్ మై సొల్యూషన్ అండి. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఒకరు అడుగుతున్నారు క్వశ్చన్, చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఏంటంటే సార్ మన లైఫ్ లో ఒక రైట్ మెంటర్ ని, రైట్ గైడ్ ని మనం ఎలా చూస్ చేసుకోవాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు క్వశ్చన్. రైట్ మెంటర్, రైట్ గురు, రైట్ గైడ్. ఓకే, సింపుల్ అండి. ఇది కూడా చాలా సింపుల్. చాలా మంది చాలా డిఫరెంట్ పారామీటర్స్ చెప్తుంటారు. ఈ క్వాలిటీస్ ఉంటే నీకు మెంటర్ పెట్టుకో, ఈ క్వాలిటీస్ పెట్టుకుంటే నీకు గురువుగా పెట్టుకో అని కాదు. ఫస్ట్ నీ డ్రీమ్ అంటే నువ్వు ఐడెంటిఫై చేయి. ఎందుకంటే మెంటర్, గురువు అనేది ఒక సముద్రమైనటువంటి పదాలు. నువ్వు ఒక డ్రీమ్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని నువ్వు వర్క్ చేసుకుంటూ పోతే నువ్వు ఆల్రెడీ ఆ జర్నీలో ఒక రోల్ మోడల్ పెట్టుకుంటావే. ఓ నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నా సచిన్ అంటే వెళ్తూ ఉండే కొద్దీ నీకు సపోర్ట్, బ్యాక్ అండ్ సపోర్ట్ ఎవరైతే చేసుకుంటూ వస్తారో వాళ్ళను చూసుకో. ఎస్పెషల్లీ పక్కా నువ్వు ఫోకస్ చేయాలంటే నువ్వు ఒక మెంటర్ను డిజైన్ చేసుకోవాలి, ఒక గురువును డిజైన్ చేసుకోవాలంటే నిన్ను నీ గోల్ రీచ్ చేసే క్యాపబుల్ ఆ పర్సన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఊరికే మెంటర్ గురువు అని చెప్పుకుంటే ఉపయోగం ఉండదు. నీ కెరియర్ స్పాయిల్ అవుతుంది. దానివల్ల అతనికి ఏదైనా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో ఎక్స్ అండ్ వై జెడ్ నా మెంటర్ అని చెప్పుకోవడం వల్ల అతనికి బెనిఫిట్ ఉంటుందేమో కానీ నీకు లాస్. కరెక్ట్ మెంటర్ నీకు దొరకకపోతే చాలా లాస్. దానికన్నా మెంటర్ లేకుండా జర్నీ చేయడం నా బెస్ట్, నా సజెషన్. ఎందుకంటే ఏదో ఒక రూట్ లో పోతే ఎవరో ఒక మెంటర్ కరెక్ట్ దొరుకుతాడు. అలా కాకుండా నీ కెరియర్ ను, నీ గోల్ ను, నీ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసే విధంగా అతను నీకు సపోర్ట్ చేస్తాడా, అసలు నిజంగా అతను క్యాపబుల్ పర్సనా లేదా నువ్వు ముందు చెక్ చేసుకో, ఆ తర్వాత డిజైన్ చేసుకో. దట్స్ మై ఆన్సర్ అండి. వావ్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడ ఒకరు క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే సార్ మన మైండ్ ని ట్యూన్ చేసుకొని మన మెమరీ పవర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మైండ్ ట్యూన్ చేసుకొని మెమరీ పవర్ ఎలా పెంచుకోవాలి? సింపుల్ అంటే ఇది కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. మెమరీ మైండ్ ట్యూన్ చేసుకోవాలంటే అదొక యాక్టివిటీ, మెమరీని ఎలా పెంచుకోవాలంటే అదొక యాక్టివిటీ. రెండు డిఫరెంట్ అనమాట. ఎప్పుడైతే నువ్వు మైండ్ ను ట్యూన్ చేసుకుంటూ ట్రైన్ చేసుకుంటూ వెళ్తావో ఆటోమేటిక్ గా నీ మెమరీ పెరుగుతూ పోతుంది. ఇది దీని మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు మైండ్ ట్యూన్ చేసుకోకుండా మెమరీ పెంచుకోలేదు. ఇది ఇండిపెండెంట్, అది డిపెండెంట్. ఎప్పుడైతే నీ మైండ్ నువ్వు ట్యూన్ చేసుకుంటావో అప్పుడే నీకు తెలియకుండా బై ప్రోడక్ట్ లాగా నీ మెమరీ క్యాపబిలిటీ పెరుగుతూ పోతుంది. సో మెమరీ టెక్నిక్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే నువ్వు ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెమరీగా పెంచుకోవాలనుకుంటున్నావా, ఒక ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెంచుకోవాలనుకుంటున్నావా, లేదా ఒక గిన్నీస్ బుక్ రికార్డు అచీవ్ చేయడానికి పెంచుకుంటున్నావా అన్నది నువ్వు ఐడెంటిఫై చేసుకుని నీ మైండ్ ను ట్యూన్ చేసుకుంటే డెఫినెట్ గా మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాని డిఫరెంట్ నీ థీమ్ ఏదైతే ఉంటుందో దాని తగ్గ స్ట్రాటజీలో నువ్వు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా మైండ్ చేంజ్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదే విధంగా సో మా పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను సార్. సో ఏంటంటే ఆ క్వశ్చన్, ప్రతి ఒక్కరు ఏంటంటే డిప్రెషన్ కి సంబంధించిన డిప్రెషన్ ఓవర్కమ్ చేయడానికి స్ట్రాటజీస్, టెక్నిక్స్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. అండ్ అదే విధంగా ఎట్లా ఓవర్కమ్ చేయాలో నేర్చుకుంటారు, అన్ని టెక్నిక్స్ నేర్చుకున్నా కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే అసలు డిప్రెషన్ కి వెళ్ళకుండా ఏం చేయాలో కూడా నేర్చుకుంటారు. అండ్ నేర్చుకున్నా కూడా చాలా మంది సిచ్యువేషన్ వచ్చేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎలా డిప్రెషన్ నుంచి బయటకు రావాలని అర్థమవుతలేదు అని మళ్ళీ క్వశ్చన్ చేస్తుంటారు. డిప్రెషన్ లోకి వెళ్తుంటారు, మళ్ళీ అలాగే క్వశ్చన్ చేస్తుంటారు. అంటే ఇన్ని స్ట్రాటజీస్, ఇన్ని టెక్నిక్స్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత మళ్ళీ అదే థాట్ లోకి, అదే ప్రాబ్లం లోకి మళ్ళీ వెళ్తున్నారు. సో దీనికోసం ఇది క్లియర్ అవ్వడానికి మీ నుంచి ఏమైనా సొల్యూషన్? సింపుల్ సొల్యూషన్, తెలుసుకుంటున్నాం. బాగా వినండి. మనకేం కావాలో తెలుసుకుంటున్నాం అంతే. ఇంప్లిమెంటేషన్ చేస్తేనే కదా నీకు రిజల్ట్ వచ్చేది. ఎంతసేపు నువ్వు ఏటీఎం లో డబ్బులు వేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు డ్రా చేయాలా కదా. నువ్వు డ్రా చేస్తేనే నీకు ఉపయోగం ఉంటది. నువ్వు డ్రా చేయకుండా లక్ష వేసుకుంటే కోటి అవుతుందే కానీ నువ్వు విత్ డ్రా చేసుకుంటే నీకు ఉపయోగపడుతుంది ఫిజికల్ లైఫ్ లో.
నువ్వు ఎంతసేపు ఉన్నా నేను ఎలా హౌకం బయటికి రావాలా అంటావే గానీ నువ్వు అట్లీస్ట్ 10 స్ట్రాటజీస్ 10 ట్రిప్స్ నువ్వు తెచ్చుకుంటే ఒక్కటన్నా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు కాదు, ఇలాంటి ఆథర్స్ కానీ ఇలాంటి స్పీకర్స్ ఎంతమంది నువ్వు ఈ క్వశ్చన్ చెప్పినా నో రిజల్ట్. ఇంప్లిమెంటేషన్ చేయి. నువ్వు తెలుసుకుంది 2 పాయింట్లే. నువ్వు ఎందుకు డిప్రెషన్ అవుతున్నావు? ఫస్ట్ అప్రిషియేషన్. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారు అనేది అప్రిషియేషన్. ఎందుకంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళా కూడా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా ఐడెంటిఫై చేయరు. వాళ్ళ జీవితాలు అలాగే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి. బట్ చాలా మంది ఐడెంటిఫై చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో దాని మీద నువ్వు నీకు ఐడెంటిఫై చేసావు, గుడ్. దాని రిజల్ట్ కూడా తెలుసు, గుడ్. మరి ఇంప్లిమెంటేషన్ లేకనే వాళ్ళు రిపీట్ అవుతూనే ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క చిన్న విషయమైనా కానీ ఏదైనా కానీ ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. మీ జీవితాలు మారిపోతాయి. మళ్ళీ మీరు డిప్రెషన్ రారు. మళ్ళా మీరు ఒక 10 మందికి ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తే ఇదే ఆన్సర్ చెప్తారు. అరే బాబు, నువ్వు నేర్చుకునే ముందు ఇంప్లిమెంట్ చేయరా, నువ్వు డిప్రెషన్ పోతున్నావు, ఇది వెళ్తే నువ్వు డిప్రెషన్ పోవని తెలిసినప్పుడు నువ్వు అది ఇంప్లిమెంట్ చేయండి. ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉంటాయి, కూర్చుకుంటాయని తెలిసినప్పుడు ఆ రూట్ లోకి వెళ్ళమాకు. నువ్వు వెళ్ళినప్పుడల్లా కూర్చుంటుంది అబ్బా నొప్పి అంటే నొప్పి కాక ఏముంటది? నొప్పి వస్తుంది కదా. నీకు తెలుసు ఆ రూట్ లో వెళ్తే ముళ్ళు ఉంటాయని, కానీ నువ్వు వెళ్తున్నావంటే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలా. అందులో వెళ్ళకూడదు, ఆ రూట్ లో వెళ్ళకూడదు అన్న విషయాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లా, అందుకే గుచ్చుకుంది. అలాగే నీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల నువ్వు అగైన్ డిప్రెషన్ లో కొట్టుకొని పోతున్నావు. దిస్ ఇస్ మై ఆన్సర్. Yeah, thank you so much, Srikanth sir. Super excellent answers. And అందరికి ఆల్ పార్టిసిపెంట్స్ కి కూడా చెప్పేది ఏంటంటే ఈ రోజు చాలా ఎక్సలెంట్ గా నేర్చుకున్నాం మనం అందరం కూడా. అండ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. మన వీకే సార్ ఆల్వేస్ చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు? కమాన్, వన్స్ అగైన్ రిపీట్ ద కొటేషన్. ఇంప్లిమెంటేషన్ లీడ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇంప్లిమెంటేషన్ లీడ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ డస్ నాట్ లీడ్ ద ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడే మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ లేకుండా ఆల్వేస్ నేర్చుకుంటూ పోతే అసలు మనకు ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అండ్ అదే విధంగా మళ్ళీ మనం రేపటి సెషన్ లో మళ్ళీ మనం కలుసుకుందాము. అండ్ రేపు కూడా చాలా ఎక్సలెంట్ సెషన్ ఉంటది. అండ్ అందరికీ కూడా ముఖ్యమైన నా నుంచి ఒక నోట్ ఏంటంటే ఆల్ పార్టిసిపెంట్స్ ఎవ్రీడే 6 PM కి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్పీకర్ తో మీకు సెషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకోసం అనంటే సార్ ఇప్పటి వరకు వీకే సార్ మాకు ఎవరైతే T3P కావచ్చు పబ్లిక్ స్పీకింగ్ మాస్టరీ వల్ల ట్రైన్ చేసి ఎవరినైతే ట్రైనర్స్ గా తయారు చేశారో వాళ్ళ నుంచి మీ అందరికీ కూడా నేర్పించాలని సార్ ఆలోచించారు. కాబట్టి డెఫినెట్ గా 6 PM ఎవ్రీడే 6 PM కి షార్ప్ గా రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. మళ్ళీ మనం రేపటి సెషన్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్, bye. This is signing off, Mr. Mahesh. Jai Hind.